హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శనగల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ శనగల తాలింపుని గుగ్గిళ్ళు అని కూడా అంటారు. ఎక్కువగా మనం దేవుడికి ప్రసాదం లాగా పెడుతూ ఉంటాము. ముందుగా నేను ఈ శనగల తాలింపు కోసం 1 కప్పు నాటు శనగలు తీసుకున్నాను. ఈ శనగలు శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 6 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. శనగలు అయితే నానిపోయినాయండి. ఈ విధంగా నానిన తర్వాత ఇందులో వాటర్ అంతా కూడా వంపేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న శనగలు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి శనగలు అయితే ఉడికిపోయినాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, శనగలు ఈ విధంగా మెత్తగా ఉడకాలి, అప్పుడే రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వంపేసుకొని శనగలన్నీ కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం తాలింపు పెట్టుకుందామండి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. తాలింపు వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకున్న శనగలు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం శనగలు ఉడికించుకునేటప్పుడు అందులో కొంచెం మనం వడకట్టుకున్నా సరే వాటర్ అనేది ఉండిపోతుంది. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ శనగల తాలింపు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా దేవుడికి ప్రసాదంలాగా పెడుతూ ఉంటాం కదా, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు శనగలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. మరి చూశారు కదండి శనగల తాలింపు రెసిపీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.